హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేవి షాట్స్. వైజాగ్ని సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. ఆ సిటీ ఆఫ్ డెస్టినీలో ఇవాళ చాలామందికి చాలా స్టోరీస్ ఆఫ్ డెస్టినీ వచ్చాయి. ఎందరో మంది యంగ్స్టర్స్, వెరీ ఇన్ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్స్ సయ్యద్ ముష్తాక్ అలీలో బాగా ఆడారు. ఇవాళ ఇంతటి పెద్ద స్టేజ్లో అవకాశం వచ్చినప్పుడు దే ఆల్ షోన్ బ్రైట్ అండ్ వేరే లెవెల్ మ్యాచ్. ఇది లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది. 1 వికెట్ విక్టరీ ఢిల్లీ క్యాపిటల్స్కి. అన్ని విధాలుగా ప్రయత్నాలు ఇరువైపుల నుంచి కనిపిస్తూ వచ్చాయి. బట్ ఇన్ ది ఎండ్ దోస్ యంగ్ ఇన్ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్స్ అండ్ వాళ్ళు ఈ T20 గేమ్ని ఆడిన విధానం, లాస్ట్ దాకా తీసుకెళ్లిన తీరు ఢిల్లీ క్యాపిటల్స్ ఎస్పెషలీ ఇన్ దేర్ చేస్ అండ్ విత్ ఇన్ లిమిటెడ్ రిసోర్సెస్ LSG వాళ్ళు కట్టడి చేసే ప్రయత్నం అన్నీ కూడా అదిరిపోయే విధంగా కనిపించాయి. ష్యూర్లీ దిస్ ఇస్ గోయింగ్ టు లాస్ట్ ఇన్ మెమరీస్. చాలా సేపటి వరకు అది వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్గా కూడా ఉంటుంది ఈ IPL ఎడిషన్లో. ఏం జరిగింది ఈ మ్యాచ్లో? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ వాళ్ళ ఈవినింగ్ వర్షం పడింది వైజాగ్లో. సో జనరలీ వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మీకు మబ్బు పడి వర్షం పడినప్పుడు డ్యూ అంతగా రాదు. వెన్ దేర్ ఈస్ నో డ్యూ వైజాగ్ వికెట్ విల్ టర్న్. డ్యూ వస్తుందని అక్షర్ పటేల్ అనుకున్నాడు బికాజ్ వైజాగ్ హ్యూమిడిటీ జనరలీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డ్యూ. బట్ మబ్బులు ఉన్నప్పుడు డ్యూ రాదు. సో దానివల్లే మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక LSG చాలామంది స్పిన్నర్స్ డిడ్ రియలీ వెల్. దిగ్వేష్ అద్భుతమైన రీతిలో అతని పర్ఫార్మెన్స్ ఉంది. సిద్ధార్థ్ మణిమారన్ బాగా చేశాడు. బిష్నాయ్ దగ్గర నుంచి వికెట్లు రావడం చూస్తూ వచ్చాం. షాబాజ్ దగ్గర నుంచి కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాడు. సో ఫాస్ట్ బౌలర్స్ కన్నా స్పిన్నర్స్ విల్ డూ వెల్ అనే ఆలోచనలో రిషబ్ పంత్ ఉన్నాడు. కానీ బాల్ న్యూగా ఉన్నప్పుడు, అప్పుడే మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం అక్షర్ పటేల్ యూటిలైజేషన్ ఆఫ్ స్పిన్నర్స్ అనేది సరిగా కనిపించలే. లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, అక్షర్ పటేల్ రాకపోవచ్చేమో అని చెప్పేసి మనం పొద్దున కీ బ్యాటిల్స్లో మాట్లాడుకున్నాం. పవర్ ప్లేలో 2 ఓవర్లు వేసాడు, ఆ తర్వాత రాలా. ట్రిస్టన్ స్టబ్స్ని తీసుకెళ్ళాడు. చాలామంది ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్ గురించి అడిగారు, ఎందుకు మెన్షన్ చేయట్లేదని. ఇటువంటి సర్ఫేసెస్ మీద ద బాల్ ఈజ్ నాట్ టర్నింగ్ అగేన్స్ట్ సెట్ బ్యాటర్స్ వేయడం అనేది కష్టం. అండ్ నికోలస్ పురన్ జస్ట్ టుక్ హిమ్ అపార్ట్. ఒకవేళ కనుక ఇదే మ్యాచ్ ఢిల్లీ ఓడిపోయి ఉంటే ఢిల్లీ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ ఓవర్లో 30 రన్లు, లాస్ట్లో మోహిత్ శర్మ ఇచ్చిన 2 సిక్స్లు, వీటన్నిటి గురించి మాట్లాడుతుండేవాళ్ళు. సో గేమ్ ఈజ్ లైక్ దట్. అంత టఫ్ గేమ్ ఇది. లక్నో సూపర్ జైంట్స్ ఏం చేశారంటే, లేదు ఇంక మన బౌలింగ్ ఎలాగో మనం కొత్త వాళ్ళని నమ్ముకుందాం, బ్యాటింగ్ని బాగా స్ట్రెంథెన్ చేద్దాం, బ్యాటింగ్ని ఫుల్గా స్ట్రెంథెన్ చేద్దాం అని చెప్పేసి పొద్దున వీడియోలో ఒక అతను కమెంట్ పెట్టారు. ఐమ్ సారీ ఐమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ యువర్ నేమ్ బాస్. ఆయన కమెంట్ పెట్టారు. ఆయన ఏం పెట్టారంటే, లాస్ట్ టైం RCB లాగే లక్నో సూపర్ జైంట్స్ కూడా ఇదే చేస్తుందేమో అన్నారు. స్పాట్ ఆన్ బ్రదర్, ఎక్సలెంట్ రీడింగ్ అది. ఎందుకంటే అక్కడ దే స్ట్రెంథెన్ దర్ బ్యాటింగ్ కంప్లీట్లీ. బౌలింగ్లో మీరు చూసుకుంటే లార్డ్ షార్దుల్ వచ్చాడు, వాళ్ళ ప్రైమరీ బౌలర్. ఆ తర్వాత బిష్నోయ్ ఇస్ దర్ ప్రైమరీ బౌలర్. సిద్ధార్థ్ మణిమారన్ తెచ్చుకున్నారు, దిగ్వేష్ అన్నారు, ప్రిన్స్ యాదవ్ అన్నారు. సో దెర్ ఇస్ నో వే దట్ యూ కుడ్ లుక్ ఎట్ దట్ బౌలింగ్ అండ్ సీ ఇదేం బౌలింగ్ రాని. బట్ బ్యాటింగ్ విషయానికి వస్తే మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పురన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, ఇది సెటప్. దే వాంటెడ్ టు బ్యాట్ ఢిల్లీ కంప్లీట్లీ అవే. అదే జరిగింది. మార్ష్ మొదలుపెట్టాడు, బాల్ని బయటికి పంపించాడు. మార్క్రమ్ కూడా ఆడుతున్న సమయంలో విప్రజ్ నిగమ్ వచ్చి మార్క్రమ్ వికెట్ తీశాడు. విప్రజ్ నిగమ్ ఇన్ఫ్యాక్ట్ నికోలస్ పురన్ వికెట్ కూడా తీసేవాడే. సమ్మీర్ రిజ్వీ డాలియన్ డ్రాప్ చేశాడు. అక్కడి నుంచి 1 వే ట్రాఫిక్. బాల్ గాల్లోనే ఉంది. తప్పడిందంటే 1 బౌన్స్ 2 బౌన్స్ 4, లేదంటే కనుక స్టేడియం బయటపడిపోయింది. ఈ రీతిలో ఆడుతున్నప్పుడు పార్ట్నర్షిప్ బ్రేక్ అనేది అవ్వడం చాలా కష్టంగా కనిపిస్తుంది. ఇట్ వాస్ రియలీ డిఫికల్ట్ టు బ్రేక్ ద పార్ట్నర్షిప్. ఫైనలీ అక్కడ మీకు మిచెల్ మార్ష్ వికెట్ అనేది పడడం. మిచెల్ మార్ష్ వికెట్ పడిన తర్వాత మనం మాట్లాడుకున్న బ్యాటిల్స్ 2 కూడా కనిపించాయి. వి స్పోక్ అబౌట్ 2 కీ బ్యాటిల్స్. కుల్దీప్ యాదవ్ వర్సెస్ రిషబ్ పంత్. కరెక్ట్గా వచ్చాడు కుల్దీప్ యాదవ్. రిషబ్ పంత్ వికెట్ కూడా తీశాడు. అలాగే స్టార్క్ వర్సెస్ పూరన్ బాగా స్ట్రాంగ్గా వెళ్తున్నాడంటే 11th or 12th ఓవర్లో స్టార్క్ వస్తాడు. స్టార్క్ వచ్చినప్పుడు ఆ ఓవర్ ఎలా జరుగుతుందో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని పొద్దున మాట్లాడుకున్నాం. 11th or 12th ఓవర్లో రాలా, 14th or 15th ఓవర్లో వచ్చాడు, వికెట్ పడి. సో అక్కడి నుంచి ఒక్కనొక దశలో 240, 250గా కనిపించే స్కోర్ రెస్ట్రిక్ట్ అయిపోయి జస్ట్ అబౌట్ 200 లాగా కనిపించింది. లాస్ట్లో డేవిడ్ మిల్లర్ మళ్ళీ షాట్లు ఆడేదంతో ఆ 210 దాకా స్కోర్ అనేది వెళ్ళింది టార్గెట్ సెట్ చేయడానికి. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ బ్యాటింగ్ హెవీనెస్ ఆఫ్ లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళని ఎంత తీసుకెళ్ళినా బౌలింగ్లో మీకు ఆ 2 వికెట్లు మిచెల్ స్టార్క్ దగ్గర నుంచి, కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి ఆ స్టఫ్ అనేది రాకుండా ఉండుంటే గోల అయిపోయింది. అండ్ చాలామంది అన్నారు, లేదు 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఢిల్లీ దగ్గర, యూ కెన్ క్లియర్లీ సీ దేర్ బౌలర్ షాట్ అగైన్. బ్యాటింగ్ని స్ట్రెంథెన్ చేసుకుందాం అనుకోరు, ఎందుకంటే బ్యాటింగ్లో సరైన బ్యాలెన్స్ కావాలి వాళ్ళకి. సో దానివల్ల ఏమవుతుంది అంటే క్లియర్గా మీకు ఇక్కడ అర్థమవుతుంది దట్ మోహిత్ ఆర్ నటరాజన్లో ఎవరో ఒకళ్ళకే ఆడే అవకాశం దక్కింది. అండ్ అక్షర్ పటేల్ 2 ఓవర్లే వేయగలిగాడు. సో అక్కడి నుంచి ఏదో ఒక రూపంలో మేనేజ్ చేయాల్సిన అవసరం కనిపించింది. అండ్ దెన్ దెర్ వాజ్ విప్రజ్ నిగమ్ సూపర్ బస్. అంటే మన సంస్కృతంలో సామెత ఉంటుంది, ప్రావర్బ్ ఉంటుంది, ఏకం విప్ర బహుధా వదంతి అని.
అంటే విప్రం అంటే బేసికలీ ఇంటెలిజెన్స్ కానీ ట్రూత్ కానీ అలాంటివి వస్తాయన్నమాట. విప్రజ అంటే సన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సన్ ఆఫ్ ట్రూత్ అలా. సో విప్రాజ్ కాదు, యాక్చువల్గా విప్రజ్ అనేది అతను కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. అతను వచ్చాడు, అతను ఆడుతుంటే అందరూ అలా చూస్తుండిపోయారు. అసలు ఏం కంట్రోల్ చూపించాడు బాస్, వికెట్లు పడిపోతుంటే. ఎందుకంటే మీకు స్టార్ట్ అయిన వెంటనే శార్దుల్ ఫ్రేజర్ మేకర్ వికెట్ తీశాడు. అది ఎక్సలెంట్ ఫీల్డ్ ప్లేస్మెంట్, అది లాంగ్ ఆఫ్ పెట్టి సూపర్ క్యాచ్ బోధోని నుంచి. అండ్ దెన్ ఇమీడియట్లీ వాళ్ళు పొరేల్ని పంపించారు, పొరేల్ అదే ఓవర్లో అవుట్ అయిపోయాడు. తర్వాత రిజ్వీ వచ్చాడు, రిజ్వీ కూడా అవుట్ అయిపోయాడు. ఎక్సలెంట్ క్యాచ్ రిషబ్ పంత్ నుంచి అక్కడ కీపింగ్లో, సూపర్ క్యాచ్. దెన్ అక్షర్ పటేల్ అండ్ ఫాఫ్ డూప్లెసీ మెల్లగా పార్ట్నర్షిప్ కనిపించింది. దే బోత్ గాట్ అవుట్, ఇద్దరు అవుట్ అయిపోయారు. దిగ్వేష్ అలాగే బిష్ణో ఇద్దరు వచ్చారు, వికెట్ తీస్తారు. నో యూర్ సడన్లీ 5 down, ఆల్ యువర్ మెయిన్ బ్యాటర్స్ గాన్. స్టబ్స్ ఒక్కడే నిలబడ్డాడు అక్కడ. స్టబ్స్ నీడెడ్ సపోర్ట్. ఎవరున్నారు స్టబ్స్కి సపోర్ట్ చేయడానికి? ఇట్ చాలా పెద్ద ఇష్యూ అయినప్పుడు అశుతోష్ అండ్ స్టబ్స్ ఆడుతూ వచ్చారు. సిద్ధార్థ్ మణిమారన్ లాస్ట్ ఓవర్లో అతను అటాక్ చేశారు, 2 6 కొట్టారు. రెండో 6 బాల్ బయటికి వెళ్ళింది. ఆ తర్వాత కొంచెం మళ్ళీ ఒక డ్రైయర్ బాల్ వచ్చింది అండ్ అది పడిన వెంటనే కొంచెం ఎక్స్ట్రా గ్రిప్ అయింది ఆ బాల్ అండ్ బోల్డ్ అయ్యాడు. ఇన్సైడ్ అవుట్ సైడ్ ఎడ్జ్ ప్యాడ్కి కూడా తగిలి వికెట్ తగిలింది, బోల్డ్ అయ్యాడు. ఇలాంటిది ఒక అవుట్ సైడ్ ఎడ్జ్ ప్యాడ్ అవుట్ సైడ్ పార్ట్ ఆఫ్ ద ప్యాడ్కి తగిలి మోహిత్ శర్మ లాస్ట్లో సేవ్ అయిపోయాడు. అందుకే అన్న టేల్ ఆఫ్ డెస్టినీ అని. ఎప్పుడైతే స్టబ్స్ అవుట్ అయిపోయాడో ఇట్ వాజ్ లక్నోస్ గేమ్ బాస్, అందులో ఎటువంటి డౌట్ లేదు. స్టబ్స్ అవుట్ అయిన తర్వాత ఇట్ వాజ్ లక్నోస్ గేమ్. బట్ సమ్హౌ టర్న్ ఉంది కాబట్టి రిషబ్ పంత్ డిడ్ నాట్ ట్రస్ట్ ది స్పేసర్స్ ఇనఫ్. ప్రిన్స్ యాదవ్లో ఎక్కువ పేస్ ఉంది, యార్కర్లు వేస్తాడని అతన్ని నమ్మాడు. బట్ శార్దుల్ మీద కొంచెం నమ్మకం పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే శార్దుల్ ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు తీశాడు. అక్కడ థర్డ్ ఓవర్లో అతను వేరే స్పిన్నర్ తీసుకురావడం నేను సమర్థిస్తాను. ఎందుకంటే ఇద్దరు బ్యాటర్స్ కూడా అంత స్ట్రాంగ్గా వెళ్ళకపోవచ్చు, ఒక ఈజీ ఓవర్ లేపేద్దాం తర్వాత శార్దుల్ని తీసుకొద్దామని. అందులో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ మధ్యలో ఒక ఓవర్ అండ్ అలాగే లాస్ట్లో ఒక ఓవర్ శార్దుల్ వచ్చి ఉండాల్సింది. శార్దుల్ ఎప్పుడైనా 2 వికెట్లు తీశాడంటే ఎక్కడో ఒకడు ఇంకో వికెట్ కూడా ఇచ్చేవాడు. ఇంకొక వికెట్ వచ్చుంటే మ్యాచ్ అయిపోయేది. అశుతోష్ అండ్ విప్రజ్ మొదలుపెట్టారు ఆడడం. బిష్ణో ఓవర్లో రన్లు వచ్చాయి, తర్వాత స్పిన్నర్ ఓవర్లో రన్లు వచ్చాయి, షాబాజ్ ఓవర్లో రన్లు వచ్చాయి. మెల్లమెల్లగా 110 కావాలి విప్రజ్ అండ్ అశుతోష్ ఆడినప్పుడు. అది అలా దిగిపోతే 49 దాకా వచ్చింది. ఇదేంట్రా గోలా అనుకున్నారు అందరూ కూడా, అసలు అర్థమే కాల. అండ్ వాట్ క్లీన్ హిట్టింగ్ బాస్ విప్రజ్ దగ్గర నుంచి. వీళ్ళందరూ కూడా డొమెస్టిక్ సర్క్యూట్లో చాలా బాగా ఆడడం. అండ్ స్కౌట్స్ని మెచ్చుకోవాలి, లక్నో సూపర్ జెయింట్స్ స్కౌట్లను మెచ్చుకోవాలి. వాళ్ళ దగ్గర ఏమాత్రం బౌలింగ్ రిసోర్సెస్ లేకపోయినా మంచి బౌలింగ్ రిసోర్స్ అనేది వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్ స్కౌట్స్ని మెచ్చుకోవాలి. ఇట్ హస్ బీన్ అ ఫెంటాస్టిక్ డిస్ప్లే. అసలు ఆ టాలెంట్ రీడింగ్ని కానీ వాళ్ళకి ఇచ్చే అవకాశాలని కానీ విప్రజ్ అండ్ అశుతోష్ ఇద్దరు బాగా ఆడుతున్నప్పుడు ఇట్ వాస్ గేమ్ సెట్ అండ్ మ్యాచ్ అనుకుంటున్న సమయంలో స్ట్రాటజిక్ టైం అవుట్ అయింది. వచ్చిన ఫస్ట్ బాల్కే మన వికెట్ పడింది, విప్రజ్ అవుట్ అయ్యాడు. అక్కడితో ఆగల, స్టార్క్ అవుట్ అయ్యాడు. కుల్దీప్ వచ్చాడు. కుల్దీప్ అండ్ అశుతోష్ ఉన్నప్పుడు అశుతోష్ సింగిల్ హ్యాండెడ్గా నేను చూసుకుంటా అన్నాడు. అశుతోష్ అంటే బేసిక్లీ బోలా అని అర్థం. ఇక్కడ బోలా మనిషిగా ఆడలా, డిస్ట్రక్షన్ మామూలుగా వేయలేదు అక్కడ దెబ్బ. అండ్ అంటే అక్కడ కాలులాగే ఆడాడు. అండ్ ఎలా ఉండిందంటే అతని షార్ట్ సెలెక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి కూడా బ్యాట్ ఫేస్ ఇలా క్లోజ్ అవ్వాలి. బ్యాట్ ఫేస్ ఎప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది. బ్యాట్ ఫేస్ వాజ్ ఆల్వేస్ స్ట్రైట్. అతను కొట్టిన 6 మీరు చూడండి మళ్ళీ, ఆల్వేస్ స్ట్రైట్ బ్యాట్ ఫేస్. దానివల్లే లాస్ట్లో స్మైల్ అనేది అతని ఫేస్ మీదకి వచ్చింది. అది విక్టరీ తెచ్చే స్మైల్, అది మామూలు స్మైల్ కూడా కాదు. అంటే ఆ ప్రెషర్లో అలాంటి కంట్రోల్ సాధించడం, ఇలాంటి షాట్లు కొడతా అనడం, ఎస్పెషల్లీ ఇన్ ద ఎయిర్ షాట్లు కొట్టినప్పుడు ఇట్ ఈస్ అన్రియల్ కంపోజర్. అది ఏదో ఊపేసాడు కొట్టేశాడు అనేది కాదు బాస్. ఇక్కడ బాల్ టర్న్ అవుతుంది, బాల్ వాస్ టర్నింగ్, డ్యూ పడలేదు, బాల్ టర్న్ అవుతుంది. రిషబ్ పంత్ కూడా ఒప్పుకున్నాడు ఇది పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో. అందుకే స్పిన్నర్లతోనే వెళ్ళాడు. రన్లు వచ్చాయి. కుల్దీప్ యాదవ్ కూడా ఒక బౌండరీ కొట్టాడు, అది కూడా చాలా ఇంపార్టెంట్ బౌండరీ అయింది. ఆ తర్వాత ఒక రన్అట్ అయింది, కుల్దీప్ యాదవ్ రన్అట్. మోహిత్ శర్మ నాన్ స్ట్రైక్లోనే ఉన్నాడు, అక్కడ కూడా 2-3 బాల్లు ఉన్నాయి. ఆ వాటన్నిట్లో అశుతోష్ పని కానీ చేశాడు. 2 runs కొట్టాడు, 6 కొట్టాడు, 4 కొట్టాడు, అయిపోయింది. 1 ఓవర్లో 6 కావాలి. అక్కడ డ్రామా జరిగింది. ఇక్కడ దేర్ వాజ్ అ చాయిస్, ఫాస్ట్ బౌలరా స్పిన్నరా. షాబాజ్ తీసుకొచ్చాడు. ఫస్ట్ బాల్ ఎక్సలెంట్ బాల్ షాబాజ్ దగ్గర నుంచి. ఏ స్పిన్నర్ కూడా ఇంతకన్నా బెటర్ బాల్ వేయలేడు. ఎందుకంటే ఆ బాల్ అలా కొంచెం ఫ్లైట్ అవుతూ వచ్చింది, డిప్ అవుతూ వచ్చింది. మోహిత్ శర్మ ముందుకు వచ్చాడు ఆడదామని చెప్పేసి, పిచ్ దాకా రీచ్ అయ్యలేకపోయాడు. బ్యాట్ ఇలా పుష్ చేశాడు, బాల్ టర్న్ అయింది. ప్యాడ్కి తగలకుండా ఉంటే రిషబ్ పంత్ చేతిలోకి బాల్ వెళ్ళేది, అతను స్టంప్ చేసేవాడు, మ్యాచ్ అయిపోయింది. కానీ డెస్టినీ హ్యాడ్ అదర్ సే. ప్యాడ్కి జస్ట్ అలా తగిలింది, షార్ప్ డిఫ్లెక్షన్ వచ్చింది, పట్టుకోలేకపోయాడు దాన్ని. స్టిల్ అతను పట్టుకోలేదు అంటే అది కొంచెం హార్ష్ అవుతుంది. బట్ అటువంటి సమయంలో యూ నీడెడ్ దట్ కైండ్ ఆఫ్ లక్. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి రివ్యూ కూడా తీసుకున్నారు, వర్కౌట్ కాల. ఆ తర్వాత బాల్ మిస్ఫీల్డ్ జరిగింది బదోని నుంచి. అతను క్లీన్గా కలెక్ట్ చేస్తుంటే కనుక రన్అట్ అయ్యేది, అక్కడ కూడా మ్యాచ్ అయిపోయేది. ఆ తర్వాత నెక్స్ట్ బాల్ మళ్ళీ స్ట్రైట్ కొట్టాడు. స్ట్రైట్ కొట్టి అతను వేరే లెవెల్ సెలబ్రేషన్ చేశాడు. ఎంత అద్భుతమైన రీతిలో ఈ ఫినిష్ అనేది లభించిందో ఆలోచించుకోండి. ఇదేదో
టాప్ ఆర్డర్ బాగా సెట్ చేసేసి ఒక లాస్ట్ 4 ఓవర్స్తో 40 ఎంతో కావాలి, 3 వికెట్లు పడ్డాయి, అప్పుడు అశుతోష్ వచ్చి కొట్టాడు అంటే కనుక సరే ఫైన్ అనుకుంటాం. ఎవరు లేరు, పడిపోయారు, టక 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 6 వికెట్లు పడ్డాయి, 7 వికెట్ పడింది, 8 వికెట్ పడింది, 9 వికెట్ పడింది, అయినా నుంచోనాడు. అది అసలు వేరే లెవెల్ ఆట అంటే. అండ్ మళ్ళీ చెప్తున్నా, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, సిద్ధార్థ్ మణిమారన్, ఆ తర్వాత మీకు ఇటు సైడ్ నుంచి చూసుకుంటే కనుక అశుతోష్ అఫ్ కోర్స్ లాస్ట్ సీజన్ కూడా ఆడాడు, సిద్ధార్థ్ లాస్ట్ సీజన్ కూడా ఆడినా కూడా దే ఫెయిర్లీ యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఐపీఎల్ సంబంధించి. ఆ తర్వాత మీకు విప్రజ్, వీళ్ళందరూ అసలు అన్రియల్ టాలెంట్. అండ్ అన్రియల్ టాలెంట్ మాత్రమే కాదు, ఆ టాలెంట్ని చూపించే విధానం, అన్రియల్ క్యారెక్టర్ ఎగ్జిబిషన్ అది. అండ్ ఇలాంటి మ్యాచ్లు వస్తే వేరే లెవెల్ మజా వస్తుంది. వాళ్ళు గెలిచారా దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, ఫ్యాన్లు మీరు మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు దాంతో. కానీ బట్ ఇంతమంది యంగ్స్టర్స్ బాగా ఆడుతున్నారు. వరుణ్ చక్రవర్తి ఒక మాట అన్నాడు, నా దృష్టిలో ఐపీఎల్ కన్నా సయ్యద్ ముష్తాక్ అలీ గెలవడం కష్టమని. ఎందుకన్నాడు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంత టాలెంట్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే నిహాల్ వదేరా లాంటి వాళ్ళు కానివ్వండి, నమన్ ధీర్ లాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, సయ్యద్ ముష్తాక్ అలీ నుంచే వచ్చారు. అండ్ ఇక్కడ మీరు విప్రజన్ చూస్తే కనుక లక్నో ఫాల్కన్స్కి ఆడాడు అది, ఆ యూపీ లీగ్లో. అక్కడ స్పాట్ చేశారు ఢిల్లీ స్కౌట్స్, అజా బేటా అని చెప్పారు, వెళ్ళాడు కుమ్మేసాడు. అండ్ వైజాగ్ ఫ్యాన్స్ నిజంగా చాలా హ్యాపీగా ఉండుంటారు ఈ మ్యాచ్ చూసి. అఫ్కోర్స్ నెక్స్ట్ మ్యాచ్లో ఇంకా 6ల వర్షం కురుస్తుంది నాకు ఆకాంక్షతో, ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ వెళ్తుంది కాబట్టి ఇటువంటి పిచ్ దొరికిందంటే వేరే లెవెల్లో ఉంటుంది. ఆర్ అదర్ ఢిల్లీ ఫ్యాన్స్, బిగ్ పార్డన్, వైజాగ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉంటారు. బట్ ఎస్, లక్నో సూపర్ జైంట్స్ హ్యాజ్ అన్ ఇష్యూ. ఆ బౌలింగ్ అనేది చాలా గట్టిగా ఎక్స్పోజ్ అవుతోంది. అయినా కూడా వాళ్ళు టర్నింగ్ వికెట్ల మీద దే ఆర్ ఏబుల్ టు డూ వెల్. సో ప్రాబబ్లీ అలాంటి రీతిలో ఏమైనా ఆలోచిస్తారా చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యావ్ ఇష్యూస్ విత్ దర్ బౌలింగ్, అవి సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ అగైన్ ఇందాక అన్నట్టుగానే ఇట్ ఈస్ ఓన్లీ ద ఫస్ట్ మ్యాచ్, లెర్నింగ్ అనేది ఉంటుంది, చాలా ముందుకెళ్ళచ్చు. బట్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ మ్యాచ్, వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ది యంగ్స్టర్స్ హు హవ్ ప్లేడ్ వెల్. అండ్ అశుతోష్ బాస్, టేక్ ఎ పవర్.